పాకాల చెరువు చూద్దామంటే పోతా ఉంటే ముద్దుగా నాట్లేస్తున్నారు రక్కలు. నాకు కూడా వాళ్ళని చూసి నాటేయాలనిపించింది. రెండు నాట్లు వేసిపోతా నేను కూడా చూసినందుకు. ఎక్కడికించి? ఆంధ్రా నుంచి. కూలి ఎంత మరా? ఎకరాకి 5,000. ఎంతమంది వచ్చిండ్రు అక్క? మేము 20 మంది వచ్చినాం. రోజుకి 3 ఎకరాలు 4 ఎకరాలు వేసుకుంటాం. అంటే నెత్తికి 1000 అన్న పడుతుందా మరి కూలు? పడవచ్చు పడకపోవచ్చు. దేవమ్మ చూడండి ముద్దుగా చెవులా ఏమంటారు ఇయర్ ఫోన్ బ్లూటూత్ ఉంటది కదా, ఆగాది పెట్టుకొని పాటలు వినుకుంటా మరీ ఎత్తుంది నాట్లు. పాకాల చెరువు కానీ వచ్చి వీళ్ళని చూసి ఆనందం పట్టలేక పొలంలోకి దిగిన. ఇది గేట్ అంట. ఈడికించి చెరుకాడికి పోతామంట. పాకాల చెరువు తమ్మి లోపలికి తీసుకుపోతావా? తీసుకుంటా. ఏమైనా పైసలు తీసుకుంటారా? తిరిగి నేను ఫ్రీ. పాకాల చెరువు అది కాకతీయ రాజుల బాబది గణపతి దేవుడు నిర్మించిన 1213లో స్థాపించారు. ఇది సాగునీరు త్రాగునీరు కొరకు. ఎంతమందికి పోతుండొచ్చు? నీకు ఊళ్ళకి పోతాయి సార్? ఇది దాదాపుగా ఖానాపురం మండల్ మొత్తం, కానపురం మండలం మొత్తం మహిబాద్ వరకు కూడా వెళ్తా ఉంటది. ఓయ్ అమ్మ, ఈ నాగలి చిన్న పెద్దగా లేతాలి. సరే ఇది రాయిదే కదా, ఇనుము ఇది 2-3 టన్నుల బరువు ఉండొచ్చింది. కదలను కూడా కదులుతలేదు. అప్పటోళ్ళు చేపించిన నాగలి ఒక్కసారి ఒక్క దున్నితే మళ్ళీ 2-3 కితల దాకా అవసరం లేకుండా ఉండేటట్టున్నది. చూడండి అంతగానం గట్టిగా ఉన్నది, పెద్దగా ఉన్నది. ఇది కాకతీయులు వాడిన నాగలి. సుడబుద్ధి అయింది వచ్చి చూసిన. ఈ పాకాల చెరువుకు సంబంధించి బోటింగ్ కూడా కట్టిండ్రు. ఇవన్నీ లైఫ్ జాకెట్లు అన్నారు కదా. తమిళనాకు ఒకటి అది నేను కూడా పోతా ఒకసారి బోట్ల. మొత్తం ఈ నీళ్ళని అంట దగ్గర 500 మొసళ్ళు ఉన్నాయంట. నీళ్లు చిన్న నీళ్లు కాదమ్మా. వాన మొన్నటిదాకా వాన లేదని బాధ అయింది. ఇప్పుడు వాన పడంగానే పాకాల చెరువు నిండింది, మంచిగా అనిపిస్తుంది. రండి అని పబ్లిక్ ను పిలిచిండ్రు. మేము అప్పుడప్పుడు వస్తాము, వాటర్ ఎక్కువ ఉంటాయి ఇంకా బాగుంటది కదా అని చూపిద్దామంటే నా ద్వారా ముద్దుగా వెళ్ళిండ్రు. చాలా సార్లు వచ్చినా కానీ బోటింగ్ ఇది ఫస్ట్ టైం. బోటింగ్ చేయాలని మరి ఇట్లా చూడాలని మొత్తం చెరువు అని కావాలని వచ్చిన అందరం ఫ్రెండ్స్ తో. ఎన్ని పక్షులు ముద్దుగా కూర్చొని ఆసరా తీసుకుంటున్నాయి ఆ చెట్టుని. ఇసుంటి రకమైన పక్షుల్ని మనం బయట ఎక్కడ చూడము. ఒక్కసారి వ్యూ పాయింట్ కి రండి, వచ్చి చూస్తే మీకు ఎంత ముద్దుగున్నది చూడండి. అసలు మొత్తం ఎటు చూసినా ఆకుపచ్చగానే, ఇంకొక రంగు అనేది లేకుండా కళ్ళకు మొత్తము ఇంత పచ్చగా కనబడుతుంది. నైట్ క్యాంప్ వేసుకున్న వాళ్ళకు ఎవరికి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండనికే ఈ ఫెన్సింగ్ వేసిండ్రంట, రాత్రిపూట ఉండనికే. అబ్బో ఎంత మంచిగా అనిపిస్తున్నది అంటే, అటు బందుకు చూస్తుంటే ఇటు దిక్కు ఒక ఏరు పోతుంది, అటు దిక్కు ఒక ఏరు పోతుంది అనిపిస్తున్నది. ఎంత అందంగా ఉన్నదో చూసిండ్రా ఇటు.